కూడా మీరందరూ నా కొరకు అనుదిన ప్రార్థనలు ఉదయకాలంలో చేస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు నా కోసం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటే, నేను పనికెళ్ళాను గడ్డి కోతకెళ్ళినప్పుడు నడుము లోతు పైనే చెరువులో దిగి కోస్తుంటే చెరువులో నలుగురు ఐదుగురు ఉన్నాము. నేనైతే నా దగ్గర ప్యాన్ చెట్టు ఆగిపోయింది. సర్లే ఆగిపోయిందిలేని ఆ వైరు ఎడమ చేత్తో పైకి లేపాను. అది తిరగట్లేదు లేని ఇద్దరు చూసి వెళ్ళిపోయారు అరవాళ్ళు. ఇది తిరగట్లేదు ఆగిపోయిందని చేత్తో లేపినప్పుడు కరెంట్ షాక్ కొట్టింది. ఆ కొట్టినప్పుడు ఏమనిపించలేదు కానీ గుండెల్లోకి లాగింది, ఆగిపోయింది. మరలా పని అంతా చేశాను. ఇంటికి వచ్చాకే ప్రాణం బాగా నీరసమైపోయిందని నేను ఇంకో ఫ్యాన్ వేసుకోకుండా ఇంకో ఫ్యాన్ పెట్టుకుందామని కరెంట్ చిచ్చుల దగ్గరికి వెళ్ళి ఆ వైర్లు కలుపుతుంటే మళ్ళా షాక్ కొట్టి గుండెల్లోకి లాగింది. అట్లా కూర్చోబడిపోయాను. నాకు నీరసంగా ఉందని మా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ వచ్చింది. తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా ఇట్టు ఉందయ్యా, నీరసంగా ఉందని ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేశారు. దేవుడు ఎంతో స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అనుకోని రీతిగా చెల్లెళ్ళ ఇంటికి వచ్చాను. దేవుడు ఈ మందిరానికి నడిపించినందుకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. జీవమైన మాటలు చెప్పి నన్ను దైవజనుడి దగ్గరికి నడిపించాడు. నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఇప్పుడైతే కూడా సాక్ష్యం చెప్పొద్దులే, ఓ పక్కన మనసు అంటుంది, నువ్వు స్వస్థపడ్డావు కదా, నువ్వు ఎందుకు చెప్పకుండా ఉంటావని మరలా నా మనసు గద్దిస్తుంది. జ్వరంతో 2 రోజులు మట్టి నీరసంగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు సజీవ లెక్కలు ఆరోగ్యవంతుడిగా ఉంచాడు. నా బిడ్డ విషయము, నా కుటుంబం విషయం ప్రతిదినం ఉదయంలో మీ అందరూ ప్రార్థిస్తున్నారు. సంఘం అంతా కూడా ప్రార్థిస్తున్నారు. దేవుని నామానికి మహిమ. అయ్యగారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు మా కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. జీవన భవిష్యంలో కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ నా వందనాలు తెలుస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.